తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం నంగునూరు మండల కేంద్రంలోని విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు। తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు। సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని అవమానించారని మండిపడ్డారు। చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలను అందించి అన్ని వర్గాల ప్రజలు ఆనందాలతో ఉండే పరిస్థితుల్లో మరి రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, మంచి వాతావరణంలో ఉండే పరిస్థితి ఉండేది। కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆ హామీలు నెరవేర్చకుండా ఆ హామీలు నెరవేర్చమని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తే సగం మందికి రైతు బంధు ఇచ్చి ఇంకా సగం మందికి ఇవ్వకుండా ఈరోజు నువ్వు గంగలో పడి చావు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే, ఏదైతే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పక ఆ సమాధానం తన దగ్గర లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్కు లోనై యువతల వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ప్రజల చీత్కారానికి గురవుతా ఉన్నావు। ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను నిస్సిగ్గుగా నీలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చెప్పి రోజు తిడుతూ ఉన్నారు। కానీ నీకు ఇంకా కూడా బుద్ధి రావడం లేదు। ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నువ్వు అత్యున్నతమైనటువంటి గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంతమందిని విమర్శించకుండా నీ హుందాతనంగా ఉండి ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయడంలో, ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినవో అవి నెరవేర్చే విధంగా ఉండాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఇలా సచివాలయం ముంగట గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం తీర్మానం చేసినప్పటికీ ఇలా వాళ్ళు కావాలని ఇలా తెలంగాణ విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించడం శోచనీయం। దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం। దీన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచిగా అయ్యే విధంగా పనులు చేయాలి, కానీ ప్రతి పనిని గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేసినటువంటి దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు। మరి మీరు ప్రజా పాలన అని చెప్పి ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పైన తెలంగాణ టీఎస్ అని టీజీ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క పని చేయకుండా అంత వ్యక్తుల మధ్యలో మాట్లాడుకునే విధంగా నువ్వురా నేనురా చూసుకుంటాం కొడతాం గిడతాం అనే ఈ టైప్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్న తీరు నిజంగా ఇది దురదృష్టకరం। వారిని ముఖ్యమంత్రి హోదాలో చూడడం కూడా ప్రజలకు నిజంగా కూడా అంటే ఎట్లా అనిపి చీత్కరిస్తున్నట్టుగా ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే। కానీ తప్పకుండా ఆయన ఏదైతే చూసుకుందాం రండి 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 అని పిలుస్తున్నాడో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిన్ను తిరగబడి తరిమే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ।